ఫెయిల్యూర్స్ వచ్చాక, పడిపోయాక అప్పుడు వచ్చే నొప్పి ప్రతి మనిషికి సాధారణ విషయం. అది మీ స్థాయిని చూడదు, మీ పోరాటాన్ని గమనించదు, బట్ మిమ్మల్ని బాధ పెడుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఆ నొప్పిని ఎలా యూజ్ చేసుకుంటున్నావు. నొప్పికి 2 రూపాలుంటాయి. అవి ఒకటి నిన్ను చెడగొడుతుంది, ఇంకొకటి నిన్ను నిలబెడుతుంది. చాలామంది ఈ నొప్పి నుండి తప్పించుకుంటారు, మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అసలైన వాళ్ళు, ప్రపంచాన్ని మార్చేవాళ్ళు వాళ్ళ నొప్పిని తట్టుకొని దాని యొక్క పర్పస్గా మార్చుకుంటారు. దే టర్నింగ్ పెయిన్ ఇంటూ పర్పస్. మీరు లవ్లో ఫెయిల్ అయినా, నష్టపోయినా, జీవితాన్ని కోల్పోయినా అది మీ కథకు అంతం కాదు, అది నీ కొత్త ప్రయాణానికి ఆరంభం. మీకు కలిగిన నొప్పి శిక్ష కాదు, అది మీరు తిరిగి ఎదగడానికి ఒక ప్లాట్ఫామ్. అది భారం కాదు, అది నీ ఆయుధం. అది శాపం కాదు, అది నీ పిలుపు. ప్రస్తుతం ఎక్కడో ఒకరు నువ్వు కంబ్యాక్ ఇచ్చే క్షణాన్ని ఎదురు చూస్తున్నారు. నువ్వు నీ కథని గొప్పగా చెప్పే క్షణాన్ని, నువ్వు మారే క్షణాన్ని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నువ్వు మారితే వాళ్ళలో నమ్మకం కలుగుతుంది. అది చూసి వాళ్ళు కూడా వాళ్ళ నొప్పిని అధిగమించగలరు. ఈ ప్రపంచ